హాయ్ గైస్, క్లాస్ 9 స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య షాక్ అవుతున్నారా? ఏంట్రా అన్న మనల్ని బాగా పట్టించేసుకుంటున్నాడు, వారంలో ఖచ్చితంగా ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ వన్ షాట్ వీడియోస్ వస్తున్నాయని. FA1 ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కదా, ఇప్పుడు కాకపోతే ఎగ్జామ్స్ అయిపోయినాక పట్టించుకుంటే మీరు వచ్చి చూస్తారా? పాపం ఎగ్జామ్స్ టైంలోనే కదా లెసన్స్ ని తొందరగా రివిజన్ చేసుకోవాలంటే ఎలాగా, లేదా కొంతమంది ఫస్ట్ టైం వింటూ ఉంటారు, వాళ్ళకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా. అందుకే మీకోసం కూడా వన్ షాట్ వీడియోస్ రెగ్యులర్ గా తీసుకొస్తున్నా. మరి మీరందరూ చూస్తున్నారా లేదా అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. నిజం చెప్పనా, ఎక్కువ మంది చూడట్లా, చాలా తక్కువ మంది చూస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే, నేను ఏదన్నా ఒక్కసారి కమిట్ అయితే అది ఫినిష్ చేయాలి, లేదంటే నాకు నిద్ర పట్టదు. ఫస్ట్ అరే నేను ఒక మాట ఇచ్చాను, తప్పుతున్నానని. జూలై ప్లానర్లో నేను మాట ఇచ్చాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. మరి ఆగస్ట్లో నేను చేయాలా వద్దా అనేది మీ రెస్పాన్స్ మీద నేను డెసిషన్ తీసుకుంటాను. ఓకే, ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఇవాళ ఏపీ 9th క్లాస్లో సివిక్స్లో అంటే డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 టెక్స్ట్ బుక్లో మొదటి లెసన్ అయిన వాట్ ఈస్ డెమోక్రసీ, వై డెమోక్రసీ, చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, చిన్న లెసన్, క్యూట్ లెసన్, సరదాగా ఉంటుంది. అసలు మనం లెసన్ చెప్తున్నట్టు ఉండదు, నేను మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మీరు నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడతారు? అందుకే చాట్ బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా? సరే, మరి మొదలెడదాం. మీరందరూ ఈ లెసన్ని మరి ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి, చాలా చిన్న లెసన్. అసలు డెమోక్రసీ అంటే ఏంటి, అసలు డెమోక్రసీ ఎందుకు, అసలు డెమోక్రసీ యొక్క ఫీచర్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకుంటే చాలు. డెమోక్రసీ అంటే ఇస్ నథింగ్ బట్, తెలుగులో చెప్పాలంటే ప్రజాస్వామ్యం. ఈజ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఓకేనా? ఇది ఎవరు చెప్పారు తెలిసిన? అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ ఎవరో తెలియకపోతే మాత్రం మీరు జనరల్ నాలెడ్జ్కి చాలా దూరం ఉన్నట్టు. ఒక్కసారి నా కోసం గూగుల్లో అబ్రహం లింకన్ ఎవరో చూసేయండి, చాలా మోటివేషన్ వస్తుంది. అబ్రహం లింకన్ ఏం చెప్పాడంటే, అబ్రహం లింకన్ డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పాడు. అంటే ప్రజల కోసం, ప్రజలచే, ప్రజలే ఎన్నుకోబడిన గవర్నమెంట్నే, ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. మరి దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, అసలు ఎందుకు డెమోక్రసీనే ఉండాలి? ప్రపంచంలో ఎన్నో రకరకాల గవర్నమెంట్లు ఉన్నాయి. డెమోక్రసీ ఉంటుంది, కొన్ని చోట్ల మొనార్కీ ఉంటుంది. హిస్టరీలో మీరు చూస్తూనే వచ్చారు, ఫ్రెంచ్ రెవల్యూషన్లో కావచ్చు, ఇలాంటి వాటిలంతా మొనార్కీ అని చూసినాము, అరిస్టోక్రసీ అని చూసినాము, కన్జర్వేటిజం అని చూసినాను. ఇప్పుడు కొన్ని క్యాపిటలిస్ట్ కంట్రీలు ఉంటాయి, కొన్ని సోషలిస్ట్ కంట్రీలు ఉంటాయి. కానీ మన ఇండియా అని కాదు, జనరల్గా డెమోక్రసీ అనేది సమాజాన్ని ఏ విధంగా రూపుదిద్దుతుంది, అది పాజిటివ్ వైపా నెగిటివ్ వైపు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ లో మన జర్నీ ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ వాట్ ఈస్ డెమోక్రసీ, అసలు డెమోక్రసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత దాని యొక్క ఫీచర్స్, అసలు డెమోక్రసీలో క్వాలిటీస్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి తెలుసుకుంటాం. తర్వాత వై, ఎందుకు అసలు ఈ డెమోక్రసీ తెలుసుకున్నాక దాని యొక్క బ్రాడర్ మీనింగ్ డెప్త్ గా మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ అంటే ఏంటి అంటే, ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుందిగా, అలాగా డెమోక్రసీ మీనింగ్ అంటే ఏంటో మనం అక్కడి నుంచి మొదలెడదాం. సో ఫస్ట్ వై వీ నీడ్ అ డెఫినిషన్. ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం నడిపించడానికి దానికి ఒక మీనింగ్ ఎందుకు అంటే, ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. పెన్ అంటే పెన్, రెయిన్ అంటే వర్షం, ప్రేమ, లవ్, ఇష్క్, ఖాదల్, ఇలాగా డెమోక్రసీ అనే దానికి కూడా ఒక పర్టికులర్ డెఫినేషన్ అంటూ ఉండాలి. అలాగా నెక్స్ట్, డెమోక్రసీని ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మిస్యూజ్డ్ వర్డ్గా వాడేస్తాడు. చైనా వచ్చి మాది డెమోక్రటిక్ సొసైటీ అంటాడు. కానీ ఇప్పుడు మీకు డెమోక్రసీ అంటే ఏందో చెప్పిన తర్వాత, చైనా గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీరు 10th వస్తారు. అక్కడ మీకు నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ ద కాలనీస్ అని ఉంటుంది. తెలంగాణ వాళ్ళకు ఉంది, బట్ స్టోరీ నేను చెప్తాను వినండి. అక్కడ చైనా స్టోరీ విన్నాక అరే అసలు ఇది డెమోక్రసీయా అనిపిస్తుంది, కానీ వాడు చెప్తే మనం నమ్మేయాలనా? సో మిస్యూజ్డ్ వర్డ్ అనమాట. ప్రతి లీడరు వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అంటాడు. సో డెమోక్రసీ అంటే ఏంటి, వాడు చెప్పేదానికి వాడు చేసేదానికి తేడా ఉందా అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఆరిజిన్స్ డజంట్ సెటిల్ మీనింగ్. ఇప్పుడు డెమోక్రేటియా అనే వర్డ్ నుంచి డెమోక్రసీ వచ్చింది.
డెమోస్ అంటే పీపుల్, క్రేటియా అంటే రూల్, అంటే పీపుల్స్ రూల్, ప్రజలే పాలించుకుంటే దాన్ని డెమోక్రసీ అంటాం అనమాట. ఇప్పుడు డెమోక్రసీ యొక్క అసలైన డెఫినేషన్ చూద్దాం. డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు, లీడర్స్. ఇప్పుడు మన ప్రభుత్వాన్ని పాలించే లీడర్, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, అదర్ మినిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళని ఎన్నుకునేది ఎవరు? వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని ఆ పొజిషన్ లో నిల్చోబెట్టేది ఎవరు? ప్రజలు. We the people are going to elect the desired leader. మనకు కావాల్సిన నాయకుడిని మనమే ఓట్లేసి ఎన్నుకుంటున్నాం. అటువంటి ప్రభుత్వాన్నే డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటాము. అటువంటి సొసైటీనే డెమోక్రటిక్ సొసైటీ అంటాము. ఓకేనా? ఇప్పుడు మీకు డెమోక్రటిక్ రూల్ కి నాన్ డెమోక్రటిక్ రూల్ కి తేడా అర్థమవుతుంది మెల్లగా. డెమోక్రటిక్ రూల్ అంటే ఏంటి? లీడర్సే పాలిస్తారు. నాన్ డెమోక్రటిక్ రూల్ అంటే ఏంటి? లీడర్సే పాలిస్తారు. కానీ డెమోక్రటిక్ సొసైటీలో డెమోక్రటిక్ రూల్ ఎవరు? ఆ లీడర్ని మనమే ఎన్నుకుంటాం. సో వాడు మనకు కట్టుబడి ఉండాలి, మనల్ని సాటిస్ఫై చేయాలి. లేకపోతే నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ లో అతన్ని మనం ఓడించేస్తాం, అతనికి ఓట్లు వెయ్యము. అదే నాన్ డెమోక్రటిక్ రూల్ అంటే నాన్ డెమోక్రటిక్ సొసైటీస్ లో కూడా లీడర్ ఉంటాడు, అతను ఎవరికి భయపడాల్సిన పనిలే. ఎందుకంటే మీరేమన్నా నన్ను ఎన్నుకున్నారా? నేను, మా నాన్న రాజు, మా నాన్న తర్వాత ఈ దేశానికి నేనే హెరిడిటరీ పరిపాలన, కాబట్టి మీరే నన్ను ఎన్నుకుంటే ఏంటి, ఎన్నుకోకపోతే ఏంటి, అసలు మీకు నాకు సంబంధం ఎలా, నా ఇష్టం, నా దేశం అన్నట్టుగా దురహంకారక పరిపాలన ఉంటుంది నాన్ డెమోక్రటిక్ రూల్లో. కానీ డెమోక్రటిక్ రూల్లో బాధ్యతారాహిత్యమైన పరిపాలన ఉంటుంది. యామ్ ఐ రైట్? అండర్స్టాండ్? దట్ ఈస్ ద థింగ్. సో డెమోక్రటిక్ రూల్ కి నాన్ డెమోక్రటిక్ రూల్ కి మీకు అండర్స్టాండింగ్ వచ్చింది. ఇట్ రిమైండ్స్ అస్ హార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ అనేది గవర్నమెంట్ చూజన్ బై ద పీపుల్. ప్రభుత్వం అనేది ప్రజలచే ఏర్పడిందంటే అదే మెయిన్ డెమోక్రసీ యొక్క కీ రూల్ అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ అడిక్వేట్. ఇది సరిపోదు. ఇంతేనా డెమోక్రసీ? మళ్ళీ ఇంకెంత పెద్ద లెసన్ ఎందుకు? కాబట్టి ఇంకా చాలా ఉంది మనం తెలుసుకోవడానికి. సో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ దట్ ఆర్ క్లియర్లీ నాట్ డెమోక్రసీస్. ఇప్పుడు సొసైటీలో మన వరల్డ్ లో ఏ గవర్నమెంట్స్ కంప్లీట్లీ డెమోక్రసీగా లేదో వాటి గురించి తెలుసుకుంటే మన భారతదేశం గురించి మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఫస్ట్ మయన్మార్ మన బార్డరింగ్ కంట్రీనే, మన ఇండియాతో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తో బార్డర్ చేసుకునే కంట్రీనే. అక్కడ లీడర్సే ఉండరు, ఆర్మీ రూల్. ఆర్మీ అనేది రూల్ చేస్తుంది. ద ఆర్మీ రూలర్స్ ఆఫ్ మయన్మార్ వర్ నెవర్ ఎలెక్టెడ్. హూ ఎవర్ కంట్రోల్డ్ బై ద ఆర్మీ బికమ్ ద రూలర్. ఎవరైతే ఆర్మీ లీడర్స్ ఉంటారో, ఆర్మీని కంట్రోల్లో పెట్టుకొని ఉంటారో వాళ్ళే దేశాన్ని పరిపాలిస్తారు, కానీ వాళ్ళని ఎప్పుడు ప్రజలు ఎన్నుకునింది లేదు. ఓకేనా? డన్. సో ఇది డెమోక్రసీనా? ఆర్మీ లీడర్స్ వాళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి లీడర్. వాళ్ళు ప్రజల మాట వింటారా? ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటారా? అంటే అందరికీ ఉండదని కాదురా, కొంతమంది రాజులకు కూడా మంచి చేస్తారు. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడు చాలా మంచి చేశాడు. చాలా రాజులు ఉన్నారు. అశోక చక్రవర్తి చాలా మంచి పనులు చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు రాజులే, వాళ్ళని ఎవరు ప్రజలు ఎన్నుకోవాలా. బట్ 99% ప్రజలే మనల్ని ఎన్నుకోలేదు, మన సొంతంగా మనం రాజైనాము, మన ఫ్యామిలీ హెరిడిటరీ అంటే అది ఒక అహంకారం ఉంటుంది. సో అది. నెక్స్ట్ చిలే అనే దేశము ఎక్కడుంటుందంటే సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇక్కడ డిక్టేటర్షిప్ అనమాట. జనరల్ ఫినోహెట్ సీజ్డ్ అండ్ హెల్డ్ పవర్ బై ఫోర్స్. ద పీపుల్ డిడ్ నాట్ చూస్ దెమ్ అండ్ కుడ్ నాట్ రిమూవ్ దెమ్. ప్రజలేమి జనరల్, అక్కడ డైరెక్టర్ జనరల్ ని ఎన్నుకోలేదు, అతన్ని పీకలేరు. అతను బై ఫోర్స్ ఆ చిలే రాజ్యానికి డిక్టేటర్ అయ్యాడు అనమాట. చిలే కంట్రీకి, దేశానికి డిక్టేటర్ అయ్యాడు. డిక్టేటర్ అంటే ఏంటి? ఇంకా మొనార్కీ, నేనేది చెప్తే అదే జరగాలి అని ఆర్డర్స్ పాస్ చేయడం అనమాట. ఓకేనా? డన్. నెక్స్ట్ సౌదీ అరేబియాలో కూడా మొనార్కీ, మీకు సౌదీ కింగ్ అంటారు. ఈ కాలంలో కూడా సౌదీ కింగ్, అరబ్ దుబాయ్ కింగ్, దుబాయ్ షేక్ అంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ నెక్స్ట్ ఉండుకొని వాళ్ళు ఎన్నుకోవడం అంటే ప్రజలు కాదు, వాళ్ళకి ఆల్రెడీ హెరిడిటరీగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ తీసుకుంటే కూడా ఇంగ్లాండ్ లో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కానీ ప్రెసిడెంట్ ఎవరు? హెరిడిటరీ. ఆ ఫ్యామిలీ నుంచి క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అట్లా వస్తూనే ఉంటారు. వాళ్ళని ఎవరు ఎన్నుకోరు, కానీ వాళ్ళు లగ్జరీ రాజభోజ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఇక్కడ సౌదీ అరేబియాలో కూడా కింగ్స్ ఆఫ్ సౌదీ అరేబియా రూల్స్ నాట్ బికాస్ పీపుల్ చూస్ దెమ్, బట్ సింప్లీ బికాస్ దే వర్ బార్న్ ఇన్ టు ద రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీస్ లో పుట్టినందుకు వాళ్ళు సౌదీకి కింగ్ అయిపోతారు, అంతేగాని ప్రజలేమి వాళ్ళని ఎన్నుకోలేదు. వీటన్నిటిని బాగా ఆలోచిస్తే మనకు ఒక కామన్ పాయింట్ ఉంది. ఇన్ ఈచ్ కేస్
పీపుల్ నెవర్ చూస్ ద రూలర్స్. పీపుల్ నెవర్ చూస్ ద రూలర్స్. పవర్ కేమ్ ఫ్రమ్ ద గన్ ఫోర్స్ బర్త్. ఆయుధాలు వాడా, లేకపోతే బలవంతంగానో లేదా పుట్టుకతోనో. అంటే ఆయుధాలు వాడంటే పవర్. పవర్ బలవంతుడా, వాళ్ళ దగ్గర ఆర్మీ ఉందా, కింగ్ అయిపోవడము లేదా డిక్టేటర్ అయిపోవడము, లేదంటే బై ఫోర్స్ దేశాన్ని బై ఫోర్స్తో కంట్రోల్లోకి తీసుకోవడము, లేదంటే పుట్టుకతో. ఇలా వీళ్ళందరూ రూలర్స్ అయినారే కానీ ప్రజలు ఎక్కడైనా వీళ్ళని ఎన్నుకున్నారా? లేదు. కాబట్టి ఇవన్నీ డెమోక్రసీ కిందకి రావు. మరి డెమోక్రసీ, వై ద సింపుల్ డెఫినిషన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇందాక మనం డెమోక్రసీకి డెఫినిషన్ చదువుకున్నాం, కానీ ఆ డెఫినిషన్ ఎందుకు సరిపోదు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ టుడే కాల్స్ ఇట్ సెల్ఫ్ ఏ డెమోక్రసీ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నాట్. ప్రతి గవర్నమెంట్ ప్రజల యొక్క సెంటిమెంట్ పొందడానికి మంది డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు, కానీ డెమోక్రసీయే కాదు. కానివి కూడా మంది డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారన్నమాట. If we use our definition unthinkingly, we would call every government that holds an election a democracy. That would be very misleading. అంటే ప్రజలు ఎన్నుకోవాలి కదా, ఎలక్షన్స్ ఎక్కడ జరిగితే ఆ దేశం డెమోక్రటిక్ దేశం. ఇది కూడా ఒక మిస్లీడింగే, మనల్ని తప్పుడు దారిలో నడిపించడమే. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే అది డెమోక్రటిక్ గవర్నమెంట్ అయిపోదు. అదెలా? మీరే కదా సార్ చెప్పారు, ప్రజలు ఎన్నుకోవాలంటే ఎలాగో ఓట్ వేయాలి. మరి అది కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు అంటే దాంట్లో కాంప్లికేషన్స్ ఏందో చూద్దాం. వీ మస్ట్ కేర్ఫుల్లీ డిస్టింగ్విష్ ఎ గవర్నమెంట్ దట్ ఈస్ ఎ డెమోక్రసీ ఫ్రమ్ వన్ దట్ ఓన్లీ ప్రిటెండ్స్ టు బి వన్. అంటే నిజమైన డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏంది, లేదా మేము డెమోక్రటిక్ గవర్నమెంట్ అని ప్రిటెండ్ నమ్మించే గవర్నమెంట్ ఏంది అంటే క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తే మనకు అర్థమైపోతుంది. హూ ఆర్ ద రూలర్స్ విచ్ అఫీషియల్స్ మస్ట్ బి ఎలెక్టెడ్. రూలర్స్ ఎవరు, విచ్ అఫీషియల్స్ మస్ట్ బి ఎలెక్టెడ్. మీరు ఇంగ్లాండ్ దేశం తీసుకుంటే, బ్రిటన్ దేశము ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ప్రైమ్ మినిస్టర్ కంటే అబౌవ్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇక్కడ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ని ప్రజలు ఎన్నుకుంటారు, ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ ప్రెసిడెంట్ని మనం ఎన్నుకోకపోయినా ప్రెసిడెంట్ కంటే ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. దేశంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ తీసుకోవాలి, ప్రెసిడెంట్ జస్ట్ ఉన్నారంటే ఉన్నారు. కానీ బ్రిటన్లో అలా కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రైమ్ మినిస్టర్ కన్నా ప్రెసిడెంట్ హెరిడిటరీతో వచ్చినాడు, పుట్టుకతో, అతనికే ఎక్కువ పవర్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అతనికే ఎక్కువ ఉంటుంది. కానీ జస్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంతే. దట్ డజంట్ మీన్ లైక్ డెమోక్రసీ కదా. కానీ బ్రిటన్ మేము డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు. కాబట్టి దీనికి క్వశ్చన్ అర్థమైందా? హూ ఆర్ ద రూలర్స్? అక్కడ రూల్ చేసేది ఎవరు? ప్రెసిడెంటే. డిక్టేటర్షిప్ అనమాట. వాట్ మేక్స్ అన్ ఎలక్షన్ ట్రూలీ డెమోక్రటిక్? అసలు ఎలక్షన్స్ అనేది నిజమైన డెమోక్రటిక్ కి ఎలా దారితీస్తుంది? నిజంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండి ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ లీడర్స్ని ఎన్నుకుంటే అది డెమోక్రసీ. కానీ మన ఇండియాలో 160-150 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా ఉంటే ఎంతమంది 10, 20, 30, 40 కోట్ల మంది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పార్టిసిపేట్ చేయట్లేదు ఎలక్షన్స్ లో. మీకు తెలుసా? కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి. హూ ఆర్ ద పీపుల్? కెన్ ఎనీవన్ బి డినైడ్ ద ఓట్? అంటే అసలు ఎవరు ఈ ప్రజలంతా? ఎవరు? సిటిజన్. అది ఇండియా అనుకో, ఇండియన్ సిటిజన్. అమెరికా అనుకో, అమెరికన్ సిటిజన్. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి. వాళ్ళు కెన్ ఎనీవన్ బి డినైడ్ ద ఓట్? వాళ్ళకు ఓటు, ఇప్పుడు లీడర్ ఉంటాడు రా, నేను ఓటు వీళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఓటు హక్కింది ఎందుకంటే వీళ్ళు నా పార్టీకి ఓటు వేయరు అనడానికి ఉందా? అలాంటి దేశంలో కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి దేశాలు డెమోక్రటిక్ దేశం అవ్వదు. ప్రతి ఇండియన్ సిటిజన్ ఏదైనా ఒక దేశానికి సిటిజన్ అయితే ప్రతి ఒక్కడికి ఈక్వల్ ఓటు హక్కు ఉన్నది. ఎవరికి డినై చేయడానికి లేదు, రిజెక్ట్ చేయడానికి లేదు. ఆ ఓటు అతనికి ఉన్నాక అతను ఓటు వేస్తాడా, ఓటు వేయడా అనేది అతని అభిప్రాయం, అతని చేతుల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, వాట్ లిమిట్స్ మస్ట్ ఈవెన్ ఎలక్టెడ్ రూలర్స్ రెస్పెక్ట్? అంటే వాళ్ళు ఎలక్టెడ్ రూలర్స్ అయినాక, లీడర్స్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడి విన్ అయ్యి 2-3 పార్టీలు నిలబడతాయి ఎలక్షన్స్ లో. దాంట్లో ఏదన్నా ఒక పార్టీ గెలుస్తుంది కదా, ఆ పార్టీ నుంచి ఎలక్టెడ్ లీడర్ అవుతాడుగా. అతనికి ఎంతవరకు పవర్స్ ఉన్నాయి? ఎలాబొరేటివ్ గా నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా, నేను చీఫ్ మినిస్టర్ అయిపోయినా, ఇంకా నాకు ఇష్టం ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ నాకు నచ్చింది చేస్తాను అనడానికి ఉందా? లేదు కదా. అతను ఎలక్టెడ్ లీడర్ అయినా కూడా ప్రజలకు కట్టుబడి ఉండాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు జవాబుదారీ తత్వంలో ఉండాలి. లేదు నేను ఎన్నుకోబడ్డాను 5 సంవత్సరాలు నా ఇష్టం
అనే గవర్నమెంట్లు ఉంటే అవి కూడా డెమోక్రసీ కిందకి రావు. ఆ 5 సంవత్సరాల టైం పీరియడ్లో మీరు చూడండి, ఎప్పుడైనా మన నరేంద్ర మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కూడా ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ మన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే చెప్పాల్సిందే వాళ్ళకి, బికాస్ దే ఎలెక్టెడ్ దెమ్. అవునా? దట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. దాన్నే నిజమైన డెమోక్రటిక్ సొసైటీ అంటాం. ఇప్పుడు మీకు మెల్లమెల్లగా పిక్చర్ వస్తుంది, ఓకే ఇండియా అనేది కొద్దిగా డెమోక్రసీ, పూర్తిగా వెళ్ళేసరికి ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని క్లారిటీ వస్తుంది అనమాట. మేజర్ డెసిషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ డెమోక్రసీలో 4 ఫీచర్స్ ఉంటాయి. ఈ డెమోక్రసీలో మొత్తానికి మనకు 4 ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు వాట్ ఈస్ డెమోక్రసీ నీకు అర్థమైంది. వై డెమోక్రసీ కంటే ముందు 4 ఫీచర్స్ అర్థమైంది అనుకో, అసలు ఎందుకు డెమోక్రసీ నీకు అర్థమైపోతుంది. 4 ఫీచర్స్ ఏంటంటే, మొదటి ఫీచర్, నువ్వు పాకిస్తాన్ కేస్ స్టడీని అర్థం చేసుకుంటే మేజర్ డెసిషన్స్ బై ద ఎలక్టెడ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫీచర్ ఏంటంటే మేజర్ డెసిషన్స్ టేకెన్ బై ద ఎలక్టెడ్ లీడర్స్, ఎన్నుకోబడిన నాయకులు. కానీ పాకిస్తాన్లో ఏం జరిగింది, 1919 నుంచి 2008లో జనరల్ ముషరఫ్, ఆర్మీ జనరల్ అనమాట, జనరల్ ముషరఫ్ అతను ఏం చేశాడు, లెడ్ ఎ మిలిటరీ కూప్ ఇన్ అక్టోబర్ 1999, ఓవర్థ్రోయింగ్ ఎలక్టెడ్ గవర్నమెంట్, డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఉన్న గవర్నమెంట్ ని ఓవర్థ్రోన్ చేసేసి, ఆర్మీ కంట్రోల్లో ఉంది కాబట్టి, ఆర్మీ తన చేతుల్లో ఉంది కాబట్టి అతనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా డిక్లేర్ చేసుకునేసి, కొన్ని రోజుల తర్వాత నేనే ఈ దేశానికి ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకునేసి దేశాన్ని అతని చేతుల్లో పెట్టుకున్నాడు. 2002 రెఫరెండం ఎక్స్టెండెడ్ హిజ్ రూల్. 1999లో దేశాన్ని కంట్రోల్లోకి తీసుకునేసి, ఈ గవర్నమెంట్ అంతగా పరిపాలించట్లేదని చెప్పి ఆర్మీ సాయంతో కంట్రోల్లోకి తీసుకుని, ప్రజలేం ఎన్నుకోవాలా, ఆర్మీ సాయంతో గవర్నమెంట్ ని ఓవర్థ్రోన్ చేసి అతనే ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసుకునేసి 2002లో మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాడు. మారడే మాల్ ప్రాక్టీస్ అండ్ ఫ్రాడ్. అంటే లైక్ ఎలక్షన్స్ ఏమన్నా కండక్ట్ చేసినా కూడా మాల్ ప్రాక్టీస్ తో, ఎందుకంటే ప్రభుత్వం అంతా అతని చేతుల్లో ఉంది కాబట్టి అన్యాయం చేసి మోసం చేసి మళ్ళీ లీడర్ అయినాడు. హిస్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ లెట్ ద ప్రెసిడెంట్ డిస్మిసెస్ ఎలక్టెడ్ అసెంబ్లీస్. అతను ఏం చేశాడు, అసెంబ్లీలో అందరు నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఓటేస్తేనే కదా ఏదైనా బిల్లు పాస్ అవ్వాలి. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందిరా, మీ క్లాస్ రూమ్ లో 100 మంది ఉన్నారు, లేదా 40 మెంబర్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్ కి ప్రతి ఒక్కరు సార్ వచ్చి మనం ఏం గేమ్ ఆడదాం అంటాడు. ఒక పర్టికులర్ గేమ్ చెప్పినప్పుడు అందరూ చేతులు ఎత్తుతారు. అలా కాకుండా లీడర్ ఎవరుంటే ఆ లీడర్ లేసి, వీళ్ళందరూ చేతులు ఎత్తినారు కానీ నాకు ఈ గేమ్ ఆడాలని లేదు, ఇంకో గేమ్ ఆడదాం, ఎవరు ఓటెక్కినా పర్లేదని లీడర్ అంటే అది అన్యాయమే కదా. అలానే దేశానికి ఏదైనా మంచి చేద్దామని ఒక బిల్ పాస్ చేద్దామన్న అసెంబ్లీలో ఉంటే, ఆ అసెంబ్లీలో ఎవరన్నా ప్రశ్నిస్తే ఈ ప్రెసిడెంట్ అనేవాడు అందరికీ రెస్పెక్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మెజారిటీ ఓటర్స్, అది అమల్లోకి రావాలి. కానీ అట్లా కాదు. జనరల్ ముషరఫ్ ఏం చేశాడంటే అసెంబ్లీనే డిస్మిస్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుందని అతనే పెట్టుకునేనాడు. మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేసే పవర్ నాకు ఉంటుందని అతనే డిక్లేర్ చేసుకున్నాడు. ద సివిలియన్ క్యాబినెట్ వర్క్డ్ అండర్ ఏ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డామినేటెడ్ బై మిలిటరీ ఆఫీసర్స్. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ మిలిటరీ ఆఫీసర్స్ డామినేషన్ పెరిగిపోయింది, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుల డామినేషన్ తగ్గిపోయింది. ఇలా ఉంది పాకిస్తాన్ మోడల్. ఆ పాకిస్తాన్ లో జరిగిన ఈ మిలిటరీ కూప్ వల్ల జరిగిన అన్యాయాలు, వాట్ డస్ దిస్ టీచ్, మనకేం నేర్చుకోవాలి దీంట్లో? సో పాకిస్తాన్ హెల్డ్ ఎలక్షన్స్ అండ్ హ్యాడ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. పాకిస్తాన్ లో ఎలక్షన్స్ జరిగినాయి అంటే డెమోక్రసీ అనుకోవచ్చు. హ్యాడ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, నాయకులు ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళే వచ్చినారు. యట్ ఇట్ వాజ్ నాట్ ఎ డెమోక్రసీ. స్టిల్ అది డెమోక్రసీ కాదు, ఎందుకంటే అక్కడ మాల్ ప్రాక్టీసులు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. ఫైనల్ పవర్ రెస్టెడ్ విత్ ద ఆర్మీ. చివరికి ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది పవర్. జనరల్ ముషరఫ్ అనే ఆయన అతని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కెనాట్ టేక్ ద ఫైనల్ డెసిషన్, ఎవరైతే నాయకులు ప్రజలచే ఎన్నుకోబడినారో వాళ్ళు అంతిమ నిర్ణయం, ఫైనల్ డెసిషన్ తీసుకోలేకపోతే అది డెమోక్రసీ ఎంతవరకు కాదు. అక్కడ వాళ్ళు ఏదైనా ఫైనల్ డెసిషన్ తీసుకుందామంటే మీరు చూడండి, ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, నేను మీ డెసిషన్ ని కూడా క్యాన్సిల్ చేయించనేస్తున్నాడు. ఇంకా లీడర్స్ వాళ్ళు ఏదన్నా డెసిషన్ తీసుకుంటే ఎలా అమల్లోకి వస్తుంది, ఆ లీడర్ తీసుకుంటున్నాడంటే ప్రజలు తీసుకున్నట్టు, ఎందుకంటే ప్రజలే అతన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫైనల్ డెసిషన్ అనేది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చేతుల్లో లేదు. సో ఇది డెమోక్రసీ కాదు. కాబట్టి దీని అన్నిటికి బట్టి మనకేం అర్థమైంది, మేజర్ డెసిషన్ షుడ్ బి టేకెన్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. ఇక్కడ తీసుకోవట్లే కాబట్టి పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ డెమోక్రసీ. మేజర్ డెసిషన్ షుడ్ బి టేకెన్ బై ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ లీడర్స్. ఫస్ట్ ఫీచర్ అర్థమైందా? డన్. సో ఫీచర్ 1,
ఇన్ ఏ డెమోక్రసీ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ మస్ట్ రెస్ట్ విత్ దోస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ఓకేనా, డన్. నెక్స్ట్ సెకండ్ ఫీచర్ ఏంటంటే చైనా మెక్సికో స్టోరీని చూస్తే మీకు అర్థమవుతుంది. చైనాలో ఏం జరిగిందంటే ఎలక్షన్స్ వితౌట్ చాయిస్. చైనాలో ఓన్లీ ఒకటే పార్టీ. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, చైనాలో ఒకటే పార్టీ, ఆ పార్టీలోంచి లీడర్స్ వస్తారు. ఇదేంటిది, మన ఇండియాలో ఎన్నో పార్టీలు, లోకల్ పార్టీలు, నేషనల్ పార్టీలు, వందల పార్టీలు ఉన్నాయి. మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓటేస్తాం. వాళ్ళ మెమరాండం, వాళ్ళ అఫిడవిట్, వాళ్ళ దాన్ని ఏదో అంటారు మేనిఫెస్టో. వాళ్ళ మేనిఫెస్టో అంటే వాళ్ళ డాక్యుమెంట్. మేము ప్రభుత్వం ఫామ్ చేస్తే రాబోయే సంవత్సరంలో మేము ఏం చేయగలుగుతాము అని. అది మనకు నచ్చిందా, ఆ పార్టీకి మనం ఓటేస్తాం. నచ్చలేదా, ఇంకో పార్టీకి మనం ఓటేస్తాం. కానీ చైనాలో ఒకటే పార్టీ, వన్ పార్టీ సిస్టమ్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పార్టీలో ఉండేవాడే లీడర్ అవుతాడు. ఇంకేంది, ఆ పార్టీలో ఎవడు నువ్వు ఎన్నుకుంటావు, నువ్వు ఎవడు ఎన్నుకున్నా మెమరాండం ఒకటే, మేనిఫెస్టో ఒకటే. ఆ పార్టీలో 10 మంది నిలబడినాయి, 10 మంది నువ్వు ఎన్నుకున్న పార్టీ ఉద్దేశం ఒకటే కదా. సో ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఎవ్రీ 5 years. ఎలక్షన్స్ జరుగుతుందన్న మాత్రం డెమోక్రసీయా? చూడు, ఫర్ ద నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ బట్ క్యాండిడేట్స్ నీడ్ ద కమ్యూనిస్ట్ పార్టీ అప్రూవల్. అంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటది, ఆ పార్టీ ఎవరిని చెప్తే వాళ్ళే నిలబడాలా. ఒక గ్రూప్ వస్తుంది, చిన్న పార్టీలకు ఫామ్ అయ్యి, పార్టీలు అంటే వన్ పార్టీ సిస్టమ్ ఎందుకంటే వేరే పార్టీ వస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ అప్రూవ్ చేస్తేనే వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడతారు. అంటే ఇంకా వాళ్ళేంది, వాళ్ళ మేనిఫెస్టోని ఎక్కడ బయట పెట్టగలుగుతారు, ఎక్కడ అమల్లోకి తీసుకురాగలుగుతారు? వీళ్ళు ఒక్కసారి వద్దంటే అది అమల్లోకి రానట్టే కదా. సో అలాగనమాట. ఓన్లీ ద సిసిపి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ ఇట్స్ అలైడ్ పార్టీస్ మే కంటెస్ట్. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, అదే కమ్యూనిస్ట్ పార్టీ, ఆ పార్టీ కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలే ఎలక్షన్స్ లో నిలబడగలుగుతాయి. వీళ్ళందరి మేనిఫెస్టో ఒకటే. ఇంకేంటి కొత్తదనం అక్కడ వచ్చేది చైనాలో. కాబట్టి ఇది డెమోక్రసీ అవుతుంది ఎలక్షన్స్ పెట్టినంత మాత్రాన, లీడర్స్ వచ్చినంత మాత్రాన అవ్వదు కదా. ద పీపుల్ హ్యావ్ నో సీరియస్ చాయిస్. ప్రజలకి ఏదో ఓటేస్తున్నాం అంతేగాని సీరియస్ చాయిస్ అయితే ఏమీ లేదు. ఓకేనా, డన్. నెక్స్ట్ మెక్సికో తీసుకుంటే చాయిస్ ఓన్లీ ఆన్ పేపర్. అంటే ఎలక్షన్స్ ఎవ్రీ 6 years కి జరుగుతాయి అనమాట. సిన్స్ 1930 నుంచి ఎట్ అంటిల్ 2000 ద పిఆర్ఐ అనే పార్టీ వాన్ ఎవ్రీ సింగిల్ టైం. ప్రతిసారి ఆ పార్టీయే గెలుస్తుంది అనమాట, యూజింగ్ డర్టీ ట్రిక్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫోర్స్ టు అటెండ్ పార్టీ మీటింగ్స్. అంటే ఎలా చూడండి, ఆ పిఆర్ఐ పార్టీ ఎలా గెలుస్తుందంటే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరిని మీటింగ్కి అటెండ్ అవ్వాలనడం, వాళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళకి ఓట్ వేయాలి, లేదంటే మిమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తామని బెదిరించడము, ఇలాంటివి. బయాస్డ్ మీడియా, అక్కడున్న న్యూస్ ఛానల్స్ అన్ని వాళ్ళకే సపోర్ట్ ఉండడము. టీచర్స్ ప్రెషరింగ్ పేరెంట్స్, టీచర్లు ఉండుకొని పేరెంట్స్ ని ప్రెషరైజ్ చేయడం. మీ పిల్లలకు మంచి చదువులు రావాలంటే మీరు మా వాళ్ళకి ఓట్ వేయాలి, లేదంటే మీ పిల్లల్ని ఫెయిల్ చేస్తాం, పబ్లిక్ ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తాం అనడము. లాస్ట్ మినిట్ షిఫ్టింగ్ ఆఫ్ పోలింగ్ బూత్స్, హ్యూజ్ క్యాంపెయినింగ్. అంటే ఓట్ ఎక్కడ వేయాలి అక్కడ కాకుండా వేరే చోటకి తక్కువ పోలింగ్ బూత్ ను మార్చడం చివరి నిమిషాల్లో. ఇలా డర్టీ పాలిటిక్స్ అన్ని నడిపి ఎప్పుడు ఆ పార్టీయే రూలింగ్ లోకి వచ్చింది. ఏదో ఓటు వేస్తున్నారంటే ప్రజలు వేస్తున్నారు అంతే. ఎప్పుడు పిఆర్ఐ పార్టీ రూలింగ్ లోకి వస్తుంది, ప్రెషరైజ్డ్ పాలిటిక్స్ వల్ల. ఈ 2 దేశాలని మీరు అబ్జర్వ్ చేస్తే, చైనాని మెక్సికోని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఎలక్షన్స్ అనేది అంత సీరియస్ గా ఉన్నాయా? ఎలక్షన్స్ అనేది అంత సీరియస్ గా ఉన్నాయా? లేవు. ఏదో నామకే వస్తు. కాబట్టి ఇలా ఉంటే డెమోక్రసీ కాదుగా. కాబట్టి నెక్స్ట్ ఫీచర్ ఏముండాలి? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ప్రతి ఒక్కడు ఓటేయాలి, న్యాయబద్ధంగా ఎలక్షన్స్ జరగాలి. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్టోరల్ కాంపిటీషన్. ప్రతి పార్టీ న్యాయబద్ధంగా కాంపిటీషన్ లో పాల్గొనాలి, గెలిచిన పార్టీ రూలింగ్ లోకి రావాలి. ఈ 2 దేశాల లెక్కన జరగకూడదు. సో ఇంతకు ముందు ఫస్ట్ నేర్చుకునేది ఏంది? మేజర్ డెసిషన్స్ టేకెన్ బై ద ఎలక్టెడ్ లీడర్స్. ఇక్కడ ఏంది? దట్ ఎలక్షన్స్ షుడ్ బి హెల్డ్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫేర్ కాంపిటీషన్. ఓకేనా, డన్. సో ఎ డెమోక్రసీ మస్ట్ హ్యావ్ ఎ బేస్డ్ ఆన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ వేర్ దోస్ ఇన్ పవర్ హ్యావ్ ఎ ఫేర్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్. ఓకేనా, ఎవడైనా ఈ ఫేర్ న్యాయబద్ధంగా గెలవాలి కదా, న్యాయబద్ధంగా ఓడిపోవాలి. అంతేగాని మధ్యలో ఏ డర్టీ పాలిటిక్స్ జరగకూడదు. అది డెమోక్రసీ యొక్క సెకండ్ ఫీచర్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ ఫీచర్ పొలిటికల్ ఈక్వాలిటీ. ఒకసారి చూద్దాం వేరే వేరే దేశాల్లో, మేము డెమోక్రసీ అని చెప్పుకుంటున్న దేశాల్లో సినారియో ఎలా ఉందో. సౌదీ అరేబియా తీసుకున్నాం అనుకో, ఉమెన్ డిడ్ నాట్ హ్యావ్ ద రైట్ టు ఓట్ అంటిల్ 2015. 2015 వరకు
ఉమెన్స్కి ఓటు హక్కే లేదు. 2015 వరకు ఉమెన్స్కి ఓటు హక్కే లేదు. అది ఇంకా డెమోక్రసీ ఏమవుతుంది? అందరికి ఈక్వల్ ఓటు హక్కు ఉండాలి కదా. ఎస్టోనియా తీసుకుంటే సిటిజన్షిప్ రూల్స్ మేక్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద రష్యా మైనారిటీ టు గెట్ ద రైట్ టు ఓట్. అంటే అక్కడ సిటిజన్షిప్ అనేది తీసుకోవాలంటే, అక్కడ నేను ఆ దేశస్తుని అని డిక్లేర్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఫర్ ద రష్యన్ మైనారిటీ, రష్యన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు మైనారిటీ, చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకని వాళ్ళకి ఓటు హక్కులే. కానీ వాళ్ళు ఆ దేశస్తులే కదా, కానీ వాళ్ళకి ఓటు హక్కులే. మైనారిటీ అంటే తక్కువ మంది. మరి ఎక్కడ న్యాయంగా ఉంది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఓకేనా, డన్. ఫిజీ, ఈ దేశం తీసుకుంటే ద ఓట్ ఆఫ్ ఎన్ ఇండిజినస్ ఫిజియన్ క్యారీస్ మోర్ వాల్యూ దెన్ ద ఇండియన్ ఫిజియన్. అంటే ద ఓట్ ఆఫ్ ఎన్ ఇండిజినస్ ఫిజియన్ క్యారీస్ మోర్ వాల్యూ దెన్ దట్ ఆఫ్ ద ఇండియన్. అంటే ఫిజీ అనే దేశంలో ఇండియా నుంచి వెళ్ళి వలస వెళ్ళిపోయి ఎప్పుడో తరతరాలకు ముందు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, నేటివ్ ఫిజియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియన్స్ వెళ్ళి అక్కడ తరతరాలుగా సెటిల్ అయిపోతే అక్కడ వాళ్ళ దేశస్తులే, ఆ సిటిజన్సే. కానీ ఇక్కడ ఓటులో మార్పు, వాల్యూ, ఇండిజినస్ ఫిజియన్, ఆ దేశంలో పుట్టి పెరిగిన ఫిజీ సిటిజన్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అతను ఓటు 100% విలువ చేస్తే ఇండియా నుంచి ఎప్పుడో తరతరాలకు ముందు, ఇప్పుడు కాదురా, ఎప్పుడో కొన్ని 50 సంవత్సరాల ముందే వెళ్ళి సెటిల్ అయిపోయినోడికి వాల్యూ తక్కువ, ఓటు హక్కు తక్కువ. అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడు, మనకు ఓటు అంటే అందరికీ సమానం. నువ్వు ఓటు, నీకు ఒక ఓటు, నాకు ఒక ఓటు. అక్కడ ఇండిజినస్ ఫిజియన్కి ఒకటికి 4 ఓట్లు ఉండొచ్చు, ఇండియన్ ఫిజియన్కి ఒకటికి 1 ఓటే ఉండొచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. అంటే వాల్యూ అనేది అక్కడున్న నేటివ్ ఫిజియన్కి ఎక్కువ, ఇండియన్ ఫిజియన్కి తక్కువ. వీటన్నిటిని నువ్వు గమనిస్తే ఓట్ అనేది సమానంగా ఉందా? ఇక్కడ ఉమెన్కి లేదు, మెన్కి ఉంది. ఇక్కడేమో రష్యన్ మైనారిటీ తక్కువ, దేశంలో తక్కువ ఎవరుంటే వాళ్ళకి లేదు, ఎక్కువ ఉండే వాళ్ళకే ఉంది. ఇక్కడేమో ఓటేమో ఒకటికి ఎక్కువ విలువ చేస్తుంది, ఇంకొకటి తక్కువ విలువ చేస్తుంది. ఇక్కడ ఓటు గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ దాంట్లో డెసిషన్స్ గురించి మాట్లాడినాం ఫస్ట్ ఫీచర్లో. సెకండ్ ఫీచర్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాం. థర్డ్ ఫీచర్లో ఓటు గురించి మాట్లాడుతాం. సో 1 ఓట్ ఫర్ 1 పర్సన్, 1 ఓట్ ఫర్ 1 పర్సన్ విత్ 1 వాల్యూ. అంటే ప్రతి ఒక్క సిటిజన్ కి ఒకటే ఓటు ఉండాలి, ఆ ఒకటే ఓటు ఈక్వల్ వాల్యూ చేయాలి. సో ఫీచర్ 3, ఇన్ ఏ డెమోక్రసీ ఈచ్ అడల్ట్ సిటిజన్, ప్రతి ఓటు హక్కు కలిగిన పౌరుడికి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఒక ఓటు ఉండాలి. అండ్ ఈచ్ ఓట్ మస్ట్ హ్యావ్ 1 వాల్యూ. డెమోక్రసీ రెస్ట్స్ ఆన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పొలిటికల్ ఈక్వాలిటీ. అంటే నువ్వు రాజకీయ పార్టీలకి ఓటేస్తున్నావు అంటే నీ ఓటు ఎంత విలువ చేస్తుందో నీ పక్కింటోడి ఓటు కూడా అంతే విలువ చేయాలి. రిచ్ పీపుల్ అయినా, పూర్ పీపుల్ అయినా, హై క్యాస్ట్ అయినా, లో క్యాస్ట్ అయినా, హైలీ ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, ఎవరికైనా ఓటు విలువ ఒకటే ఉండాలి, దాని వాల్యూ ఒకటే ఉండాలి. ఓకేనా? ఒక పర్సన్కి 1 ఓటు, ఆ ఓటు విలువ సమానంగా ఉండాలి, ఈక్వల్లీ. ఓకేనా? డన్. 3 ఫీచర్స్ అయిపోయింది. మరి ఫైనల్ ఫీచర్ ఏంటంటే, చెప్పే ముందు జింబాబ్వే గురించి చదువుదాం. ముగాబీస్ జింబాబ్వే 1980 to 2017. జాను పిఎఫ్ వాన్ ఎవ్రీ ఎలక్షన్ సిన్స్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి జింబాబ్వేలో అతనే ప్రతి ఎలక్షన్ లో విన్ అవుతూ వస్తున్నాడు అనమాట. రాబర్ట్ మగుబేస్ రూల్డ్ ఫ్రమ్ 1982 to 2017. 1980 నుంచి 2017 వరకు రాబర్ట్ ముగాబే అనే ఆయన రూల్ చేస్తూ వచ్చాడు. ద కాన్స్టిట్యూషన్ వాజ్ రిపీటెడ్లీ చేంజ్డ్ టు ఇంక్రీజ్ ద ప్రెసిడెంట్స్ పవర్స్. రాజ్యాంగాన్ని ప్రెసిడెంట్ పవర్ పెంచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు సవరిస్తున్నారు. అమెండెడ్ అంటే, చేంజ్డ్ అంటే ఆ రాజ్యాంగంలో ఉండే పాయింట్స్ ని ఇష్టం వచ్చినట్టు మార్చడమే. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్కి ఏదైనా అడ్డు ఎదురుంది అనుకో, ఓకే ఈ రూల్ మార్చేయండి, ఇది నాకు ఫేవరబుల్గా ఉండాలి, అలా ఇష్టం వచ్చినట్టు సెవరల్ టైమ్స్ మారుస్తూనే ఉండారు. అపోజిషన్ పార్టీస్ వర్ హెరాస్డ్. అపోజిషన్ పార్టీ, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంటుంది, అపోజిషన్ పార్టీ అంటే ఓడిపిన పార్టీ, ఆ ఓడిపిన పార్టీలో మెంబర్స్ ని కంటిన్యూస్ గా హెరాస్ చేయడం, లైక్ ఫేక్ అలిగేషన్స్ వేయడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని ఇల్లీగల్ గా ప్రొటెస్ట్ డిక్లేర్, వాళ్ళు ఏదైనా నిరసన చేస్తే దాన్ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేయడం, ఇలాంటివి. టీవీ అండ్ రేడియో వేర్ గవర్నమెంట్ కంట్రోల్లో. టీవీలో వచ్చే ప్రతి ఛానల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. గవర్నమెంట్ తిట్టడానికి లేదు, గవర్నమెంట్ చేసే మిస్టేక్స్ ఎత్తి చూపించడానికి లేదు, ఇలా ఉన్నిందన్నమాట. సో ఇప్పుడు చెప్పు, దీని పరిస్థితి ఏంది? వాట్ డస్ దిస్ టీచ్? పాపులర్ అప్రూవల్స్ ఈజ్ నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్. పాపులర్ లీడర్స్ కెన్ టర్న్ ఆటోక్రటిక్. అంటే జాను పిఎఫ్ అనే పార్టీలో రాబర్ట్ మగుబే అనే అతను పాపులర్, ప్రజలే ఎన్నుకున్నారు, కానీ ఎన్నుకోబడిన తర్వాత అతను అరిస్టోక్రసీగా తయారైనాడు. అరిస్టోక్రట్ అంటే ఏంటి? మొనార్కీ.
మొనార్కీగా తయారైపోయినాడు. సో కాబట్టి ఎప్పుడు ఇక్కడ చెక్స్ అనేది జరగాలి. ఎలక్షన్స్ జరిగినా కూడా ప్రజలకి ఆ హక్కు అనేది కోల్పోతే లీడర్ అనేవాడు ఎలా తయారవుతాడంటే, ఒక సెకండ్, మొనార్కిక్గా తయారవుతాడు అనమాట. ఓకేనా, డన్. లుక్ బిఫోర్ ఎలక్షన్స్ సిటిజన్స్ నీడ్ ఫ్రీడమ్ టు థింక్, ఎక్స్ప్రెస్, అసోసియేట్, ప్రొటెక్ట్. అంటే ఎలక్షన్స్ కు ముందు సిటిజన్స్ కి ఆలోచించుకునేదానికి, నెక్స్ట్ ఎందుకొని ఎవరికి ఓట్ వేయాలని డిస్కస్ చేసుకోవడానికి, ప్రొటెస్ట్ చేయడానికి, నిరసనలు ప్రతి దానికి హక్కు ఉండాలా, ప్రతి సిటిజన్ కి ఉండాలా. అలా కాదు ఎలక్షన్స్ వస్తున్నాయి వీళ్ళకి మీరు ఓట్ వేయాల్సిందే అని ఫోర్స్ చేయడానికి లేదు. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఏ విన్నింగ్ గవర్నమెంట్ మస్ట్ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్, మైనారిటీస్ అండ్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఎలక్షన్స్ అయిపోయినా కూడా నేను విన్ అయిపోయినాను అనే ఒక పార్టీ, ఆ పార్టీ లీడరు అరిస్టోక్రట్, మొనార్కిక్ గా తయారవ్వకూడదు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజలు మనకు ఓటు వేయాలి అనేసి అతను ఎప్పుడు థింక్ చేయాలి, అకౌంటబుల్ గా ఉండాలి, బాధ్యతారాహిత్యంగా ఉండాలి, వీళ్ళే నన్ను ఎన్నుకున్న వాళ్ళు అనేసి. ఓకేనా, డన్. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం, రూల్ ఆఫ్ లా అండ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్. చట్టాన్ని అతిక్రమించకూడదు, ప్రతి ఒక్కరి హక్కుల్ని గౌరవించాలి. కానీ ఇక్కడేంటి, ఎవరి హక్కులనైనా గౌరవిస్తున్నామా? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదన్నా బాధ చెప్పుకుంటే జైల్లో పెట్టడం ఇల్లీగల్ అని చెప్పి, ప్రజలు ఏమన్నా వ్యక్తపరిస్తే ఇల్లీగల్ అని చెప్పడం, టీవీస్, న్యూస్ ఛానల్స్ వీటన్నిటిలో కూడా వచ్చే ప్రసారం అయ్యే వాటిల్లో గవర్నమెంట్ ఇలా చేసింది అని చెప్తే ఛానల్ కట్ చేయడం. సో రూల్ ఆఫ్ లా, చట్టం అనేది ఎవరికి లేదు ఇక్కడ, రెస్పెక్ట్ అనేది ఎవరి హక్కు, ఏ హక్కులకి రెస్పెక్ట్ లేదు. సో రూల్ ఆఫ్ లా అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ అనేది 4th ఫీచర్ అనమాట. ఇక్కడ అది లేదు కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ డెమోక్రసీ. సో ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ రూల్స్ విత్ ఇన్ లిమిట్స్ సెట్ బై ద కాన్స్టిట్యూషన్, లా అండ్ సిటిజన్షిప్ రైట్స్ అన్నమాట. ఓకేనా, సో దీని మీనింగ్ ఏంటంటే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ చెప్పే రూల్స్ ని పాటించాలి, దాన్ని అతిక్రమించకూడదు, వాళ్ళ కోసం రాజ్యాంగాన్ని సవరించకూడదు, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ని పాటించాలి. అదే లిమిట్. కాన్స్టిట్యూషన్ ఒక లిమిట్ లెక్కన, ఒక బార్డర్ లెక్కన పనిచేస్తుంది అనమాట, దాన్ని అతిక్రమించి వెళ్ళకూడదు అన్నట్టు. ఓకేనా, డన్. సో ఈ 4 ఫీచర్స్ ని ఒక చోట పెట్టి చూద్దామా. ఇప్పుడు చూడు, మొదటి ఫీచర్ ఎలక్టెడ్ రూలర్స్ డిసైడ్. సో రూలర్స్ ఎలక్టెడ్ బై ద పీపుల్ టేక్ ఆల్ ద మేజర్ డెసిషన్స్, అంతే కదా. ఆర్మీని మనం ఎన్నుకోవాలా, మనం ఎన్నుకునింది ఒక రాజకీయ పార్టీని, ఆ పార్టీ యొక్క ఐడియాలజీ మనకు నచ్చింది, అతనిలో అక్కడున్న లీడర్ మనకు నచ్చాడు, అతని అభిప్రాయాలు మనకు నచ్చినాయి కాబట్టి మనం అతన్ని ఎన్నుకున్నాము. కాబట్టి ఏ డెసిషన్ అయినా అతను తీసుకోవాలి, ఎందుకంటే అతను మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఆర్మీ కాదు, ఆ లీడర్ ఎవరికి బౌండ్ అయి ఉండకూడదు, ఎవరి మాట అతను వినకూడదు. ఓకేనా, డన్. సెకండ్ ఏంటంటే రియల్ చాయిస్ ఈజ్ ఇన్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ ఆఫర్ ఎ రియల్ చాయిస్ అండ్ ఫేర్ ఆపర్చునిటీ టు చేంజ్ ద కరెంట్ రూలర్స్. సో ఎలక్షన్స్ అనేది చాలా ఫేర్ గా జరగాలి, ఫ్రీ, రిచ్ పర్సన్ కి ఓటు కొనుక్కునే హక్కు, ఓటు కొనుక్కోవడానికి ఉంది, పేదవాడు ఓటు కొనుక్కోలేడు, అలా ప్రతి ఒక్కడికి ఫ్రీ ఎలక్షన్స్, ఫేర్ ఎలక్షన్స్, న్యాయంగా ఉండాలి, అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. థర్డ్, ఈక్వల్ పొలిటికల్ రైట్స్, ప్రతి ఒక్కడికి ఒక ఓటు ఉండాలి, ఆ ఒక్క ఓటు ఒక వాల్యూ చేయాలి. 1 person 1 vote అండ్ 1 వాల్యూ. సో దేశంలో ఉండే సిటిజన్ అని చెప్పుకుని, ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రతి ఇండియన్ సిటిజన్ కి ఒక ఓటు ఉండాలి, ఆ ఒక్క ఓటు ఉంటే ఆ ఒక్క ఓటుకి ఒకటే ఈక్వల్ వాల్యూ ఉండాలి. వీడి ఓటు విలువ 10 ఓట్లు, వీడి ఓటు విలువ అర్ధ ఓటు అనే దానికి లేదు, ఈక్వల్ వాల్యూ చేయాలి. ఓకేనా, డన్. అండ్ చివరి ఫీచర్ ఏంటంటే లిమిటెడ్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ఎప్పుడు లిమిట్ గా ఉండాలి, గవర్నమెంట్ ఎప్పుడు కంట్రోల్ అవ్వాలి, ఎవరితో, రాజ్యాంగం కంట్రోల్లో ఉండాలి, అంతేగాని కాన్స్టిట్యూషన్ నే మార్చేసేలా ఉండకూడదు, అది తప్పు. కాన్స్టిట్యూషన్ ఏ రూల్స్ అయితే దాంట్లో ఉంటుందో ఆ రూల్స్ ని గవర్నమెంట్ పాటించాలి. సో గవర్నమెంట్ షుడ్ బి లిమిట్, ద ఎలక్టెడ్ గవర్నమెంట్ హూ వర్క్స్ విత్ ఇన్ ద లిమిట్ సెట్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ సిటిజన్షిప్ రైట్స్, దట్ ఈస్ డెమోక్రసీ. రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ని ఫాలో అయ్యే గవర్నమెంట్ నిజమైన డెమోక్రటిక్ గవర్నమెంట్, నిజమైన సొసైటీ డెమోక్రటిక్ సొసైటీ. పొలిటికల్ రైట్స్ ఈక్వల్ గా ఉంటే అది డెమోక్రటిక్ సొసైటీ. నెక్స్ట్ ఎలక్టెడ్ రూలర్స్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది డెమోక్రటిక్ సొసైటీ, ఆర్మీ వాళ్ళు కాదు. రూలర్స్ తీసుకుంటే అది డెమోక్రటిక్ సొసైటీ. రియల్ చాయిస్ అనేది ఎలక్షన్స్ లో ఉంటుంది,
ఆ ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫేర్ గా జరిగిందట. అది డెమోక్రటిక్ సొసైటీ. ఓకేనా? డన్. ఇప్పుడు మీకు ఫీచర్స్ ఆఫ్ ద డెమోక్రసీ కూడా అర్థమైపోయింది. వై డెమోక్రసీ? వై డెమోక్రసీ? ఎందుకు ఇప్పుడు ఈ డెమోక్రసీ? కామన్ ఆర్గ్యుమెంట్స్ అగైనెస్ట్ డెమోక్రసీ. అసలు డెమోక్రసీ ఎందుకబ్బా? డెమోక్రసీలో కూడా ఎన్నో నెగిటివ్స్ ఉన్నాయి, ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయని వాదించేటోళ్ళు ఎంతో మంది. ఆ నెగిటివ్స్ ఏంటి ఒకసారి చూస్తే, ఇన్స్టెబిలిటీ, లీడర్స్ కీప్ చేంజింగ్ వైల్ లీడ్స్ టు ఇన్స్టెబిలిటీ. అంతే కదా? ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ పవర్లోకి వచ్చింది, ఒక లీడర్ వచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రజలని న్యాయం చేయలేకపోతే, ప్రజలను సాటిస్ఫై చేయలేకపోతే ఆ లీడర్ మారిపోవాల్సి వస్తుంది. అంతే కదా? మనం ఇంకొకరికి ఓటేస్తాం, ఇంకొక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ నుంచి లీడర్ వస్తాడు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఒక పెద్ద డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటారు. ఓకేనా? లేదా ఒక పెద్ద బ్రిడ్జ్ కడదాం అనుకుంటారు, లేదంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, మనకు బాగా అర్థం అవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ కడదాం అనుకుంటారు. అది కట్టడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. ఆలోపు వీళ్ళ టర్మ్ అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చినాయి, వీళ్ళు ఓడిపోయినారు, వేరే పార్టీ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు? దీన్ని హాస్పిటల్ పూర్తి చేయాలని రూల్ ఏముంది? వాళ్ళు ఏమంటారు? ఈ పోయిన ప్రభుత్వ పార్టీ, పోయిన గవర్నమెంట్ ఈ హాస్పిటల్ కడతామని చెప్పి చాలా డబ్బులు వాళ్ళే తినేసినారు, ఈ హాస్పిటల్ అక్కడికి వదిలేస్తున్నాం, మేము వేరేది కడతాం అని వాళ్ళు వేరే చోట హాస్పిటల్ కట్టడం మొదలెడతారు. అది కూడా లేట్ అవుతుంది. మూడోసారి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఈ పార్టీ వచ్చింది. ఈ పార్టీ వచ్చి వాళ్ళు అక్కడ కట్టడం కరెక్ట్ కాదు, ఇక్కడ మేము ఆపాం కదా, మేము దీన్నే కంటిన్యూ చేస్తామని దీన్ని కంటిన్యూ చేస్తారు. టైం వేస్ట్, మనీ వేస్ట్. సో స్టెబిలిటీ ఉంటే ఇదంతా జరగదుగా. ఒకటే పార్టీ వీళ్ళే రూల్ చేస్తున్నారు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకో, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనుకుంటే దాన్ని పూర్తి చేయగలుగుతారు. కానీ ఇక్కడ అలా కాదు. ఓటు మన చేతుల్లో ఉంది, మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓటేస్తున్నాం, మెజారిటీ ఎవరు వస్తే వాళ్ళు విన్ అయిపోతారు. ఈ టైంలో ఒకరు రావచ్చు, ఇంకో టైంలో ఒకరు రావచ్చు. ఇన్స్టెబిలిటీ. ప్రభుత్వం అనేది స్టేబుల్ గా ఈ ప్రభుత్వమే ఉంటాది అని ఎవడు చెప్పలేడు అనమాట. కాబట్టి లీడర్స్ కీప్ ఆన్ చేంజింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ కదా. డెవలప్మెంట్ అనేది లేట్ అయిపోతుందా? అవునా? ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవడం లేట్ అయిపోతుందా? డబ్బులు వేస్ట్ అయిపోతుందా? నెక్స్ట్, నో మొరాలిటీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పొలిటికల్ కాంపిటీషన్, నో స్కోప్ ఫర్ మొరాలిటీ. అంతే కదా? ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని క్రిటిసైజ్ చేయడం, ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం. నువ్వు ఈ న్యూస్ ఛానల్ పెట్టు, న్యూస్ ఛానల్ పెడితే ఒక పార్టీ లీడర్ ఇంకో పార్టీ లీడర్ని తిట్టడం తప్ప ప్రజల గురించి మాట్లాడే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి? ప్రజల గురించి మాట్లాడే తక్కువ టాపిక్ వాళ్ళు మాట్లాడతారు. నువ్వు సంవత్సరం మొత్తం న్యూస్ చూడు, ఏ 10 రోజులో 20 రోజులో దేశం గురించో ప్రజల గురించో, మిగిలిన రోజులంతా ఆ లీడర్ ఇట్టా, ఆ నాయకుడు ఇట్టా, ఆయనకు అక్కడ బినామీ ఉన్నది, అక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ అక్రమాస్తులు ఉన్నాయి, అతను అంత మోసం చేశాడు, ఆ మాట ఇచ్చాడు, తప్పాడు. ఒకరినొకరు తిట్టుకోవడం, ఆ కాంపిటీషన్, ఒకరినొకరు నెగిటివ్ చేసుకుందామని. అంతేగాని మొరాలిటీ లేదు, న్యాయం ఎక్కడా లేదు. ఇప్పుడు చూడండి, జంతర్ మంతర్ అనేసి ఢిల్లీలో అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, కాక్రోచ్ జనతా పార్టీ అని జరుగుతుంది. కానీ కొంతమంది ఏమంటారు, ఇదంతా పొలిటికల్ స్టంట్. కాక్రోచ్ జనతా పార్టీని వెనక నుంచి పుష్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ప్రెసెంట్ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అది వాడుతున్న పొలిటికల్ స్టంట్. కానీ మధ్యలో న్యాయం ఎక్కడుంది? దెబ్బలు తినేది స్టూడెంట్స్, టైం వేస్ట్ అయ్యేది స్టూడెంట్స్కి, అక్కడ ఉండి కేసు ఏదైనా పడినా స్టూడెంట్స్ మీదనే. సో ఏదైనా ఇంజురీ జరిగిన స్టూడెంట్స్కే, కామన్ పీపుల్, సింపుల్ చెప్పండి, స్టూడెంట్స్ పక్కన పెట్టు, నార్మల్ సిటిజన్స్కే కదా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో 2 రాజకీయ పార్టీలు మనల్ని పప్పెట్స్ గా వాడుకుంటున్నాయి. దెర్ ఈజ్ నో మొరాలిటీ. డెమోక్రసీలోనే కదా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక కాంపిటీషన్ లాగా, నువ్వు గెలవాలా నేను గెలవాలా అని మధ్యలో మనల్ని వాడుకుంటారు, మనల్ని మోసం చేస్తారు. ఓకేనా? డన్. నెక్స్ట్, డిలే. సో మెనీ పీపుల్ మస్ట్ బి కన్సల్టెడ్ టు దట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ స్లో. ఇప్పుడు ఒక బిల్లు అమల్లోకి రావాలి. ఈ సంవత్సరం నుంచి నిరుద్యోగులకు, ఉద్యోగం లేని వాళ్ళకి ప్రతి సంవత్సరం నేను 10,000 ఇస్తాను అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అసెంబ్లీలో చెప్తాది, లోక్సభలో చెప్తాది, అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్కషన్లు నడపాలి. ఆ డిస్కషన్లు అయ్యేదానికి నెల, డిస్కషన్లు అయిన తర్వాత వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. అది ఓకే అయిందంటే లోక్సభ నుంచి రాజ్యసభకి, రాజ్యసభలో ఉండే మినిస్టర్లు ఎంపీలు అందరూ డిస్కషన్లు నడపాలి. అక్కడ ఒక డిలే, మళ్ళీ అక్కడ ఓకే అయిందంటే అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, ప్రెసిడెంట్ దాన్ని బాగా వెరిఫై చేస్తాడు, అది ఓకే అయిందంటే మళ్ళీ లోక్సభకు వస్తుంది, అక్కడ బిల్ పాస్ అని చెప్తారు. ఎన్ని రోజులు పడుతుంది? అదే ఒకడే లీడర్ అనుకో,
నేను నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకి పెన్షన్ ఇద్దాం అనుకుంటున్నా, అయిపోయింది, ఖతం. మొనార్కీలో ఇది ఒక పాజిటివ్ ఉంది. మొనార్కీ అంటే రాజు, ఎవరు అతన్ని ఎన్నుకోవాలా, అతనికి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఎందుకంటే హెరిడిటరీ, వంశపారంపర్యంగా రాజైనాడు, నేను ఎవడికి బాధ్యత రాహిత్యంగా ఉండక్కర్లేదు అని. అతను ఎలా థింక్ చేస్తాడు, నేను మంచి చేద్దామా మంచి, చెడ చేద్దామా చెడ్డ, ఎవరిని కన్సల్ట్ అవ్వాల్సిన పనులు. కానీ డెమోక్రసీలో అలా కాదు కదా. మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఉంటారు, పార్టీలో చాలా మెంబర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, అందరితో డిస్కషన్లు జరపాలి. డిలే అవుతుంది, ఏదన్నా ఒక మంచి విషయం జరగాలన్నా డిలే అవుతుంది. నెక్స్ట్ బ్యాడ్ డెసిషన్స్ అనేది బ్యాడ్. ఎలక్టెడ్ లీడర్స్ మే నాట్ నో ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు లీడర్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ చేసేసినాక ప్రజల యొక్క ఇంట్రెస్ట్ తెలియకుండా కూడా చాలా బ్యాడ్ డెసిషన్స్ తీసుకునేసి దేశాన్ని అప్పుల్లోకి ముంచేయచ్చు, రాష్ట్రాన్ని అప్పుల్లోకి ముంచేయచ్చు. మనం ఎన్నో సినారియోస్ చూసాము. నెక్స్ట్ కరప్షన్, అవినీతి. ఎలక్టోరల్ కాంపిటీషన్ ఎంకరేజెస్ కరప్షన్. అంటే ఎలాగైనా నేను గెలవాలి, ఈ ఊర్లో నేను సర్పంచ్గా ఇంకొకటి సర్పంచ్గా నిలబడినారు, ఎలాగైనా వాడి మీద నేను గెలవాలి, నా దగ్గర ఉండే డబ్బంతా ఎత్తుకొని రాదు, అందరికీ 5,000 ఇచ్చేద్దాం, డబ్బులు ఇస్తే ఎందుకు ఓటేరో చూద్దామని అవినీతి చేయడం. ఇంత డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలి, నేను లీడర్ అయినాక గవర్నమెంట్ నుంచి నాకు ఇక్కడ రోడ్ వేయమనో లేకపోతే వాటర్ ట్యాంక్ కట్టమనో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తినేస్తా, నన్ను ఎవడు అడిగేది, 5 సంవత్సరాలు నేను ఎంతైనా సంపాదిస్తా. చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే ఆలోచిస్తారు, అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినంత డబ్బు పంచి పెడతారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూడండి, ఓటుకు 5,000, ఓటుకు 10,000, ఓటుకు 1,000, 2,000 ఇలా ఎందుకు పంచుతారు? ఒకరికైతే ఓకే 10,000, 2,000 అనుకోవచ్చు. ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది ఉంటే 1,00,000 × 1,000 ఎంత? 10 లక్షల కోటి, 10 కోట్లు, 10 కోట్లు ఖర్చు అవుతుంది 1,00,000 మందికి 1,000 రూపాయలు ఇవ్వాలంటే. అర్థమవుతుందా మీకు? కాబట్టి అవినీతికి దారి తీస్తుంది అనమాట ఈ కాంపిటీషన్. ఎలక్టోరల్ కాంపిటీషన్ అనేది అవినీతికి దారి తీస్తుంది. తర్వాత ఇగ్నోరెంట్ ఓటర్స్. ఆర్డినరీ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ గుడ్ ఆఫ్ దెమ్. నార్మల్ చదువుకోని వాళ్ళు ఓటు హక్కు ఉంటుంది, ముసలి వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు, అసలు బడుగు బలహీన వర్గాలు, అంత అవగాహన లేదు సొసైటీ మీద, మనకేం కావాలో తెలియదు, మన హక్కులేంటో మనకు తెలియదు, ఓటు హక్కు ఉంటుంది అంతే, ఎవడికి ఓటు వేయాలో తెలియదు. సో వాళ్ళ ఓటు వృధా, వాళ్ళు ఎవరికో వేసేస్తారు. అవినీతి, ఒక డబ్బులు ఇచ్చేవాడికి కూడా వేసేస్తే అప్పుడు వాడు గెలిచేస్తే దేశం అనేది అవినీతి పరంగా తయారవుతుందా, ఆధారంలో నడుస్తుందా? సో ఇలాంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి డెమోక్రసీ ఎందుకబ్బా అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ డెమోక్రసీ యొక్క పాజిటివ్ ఫీచర్స్ కూడా మనం చూసాము, నెగిటివ్ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే వై డెమోక్రసీ ఈజ్ బెటర్. అట్లీస్ట్ ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కానీ బెటర్ ఎందుకు అని మాట్లాడుకుందాం. డెమోక్రసీలో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఇంతసేపే మాట్లాడినాం, కానీ బెటర్ అబ్బా కొన్ని విషయాల్లో బెటర్. ఆ కొన్ని విషయాలు ఏంటి అంటే మోర్ అకౌంటబుల్ గవర్నమెంట్, ఎక్కువ బాధ్యతారాహిత్యంగా ఉండే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే డెమోక్రటిక్ గవర్నమెంటే. ఇప్పుడు చైనా లెక్కన 1 పార్టీ ఉంది, నువ్వు ఎంచుకుంటే ఎట్టయినా నన్నే ఎన్నుకోవాలరా, నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలా, నువ్వు ప్రజల్నే తిరగబడితే ఎవరేం చేస్తారు? కాబట్టి అదే డెమోక్రసీ అనుకో, మనం ఎలాగైనా వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఈ టర్మ్ లో మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేసినాం, నెక్స్ట్ టర్మ్ లో పీకేయచ్చు. బోల్డ్ అని పార్టీలు ఉండే భారతదేశంలో, మనకు కాకపోతే వేరే వాళ్ళకి వేసేయచ్చు. కాబట్టి మనం వాళ్ళకి బాధ్యతారాహిత్యంగా ఉందాము అని పార్టీ ఆలోచించింది అంటే అది డెమోక్రటిక్ గవర్నమెంట్ లోనే సాధ్యం. సో మోర్ అకౌంటబుల్. డెమోక్రసీ రెస్పాన్స్ టు ద నీడ్ ఆఫ్ ద పీపుల్. డెమోక్రటిక్ ఇండియా రెస్పాన్స్ టు ద ఫుడ్ స్కార్సిటీ ఇన్ వే నాన్ డెమోక్రటిక్ చైనా డిడ్ నాట్. అంటే చైనాలో ఫుడ్ స్కార్సిటీ వస్తే కూడా ప్రజలు అడగడానికి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పదు. కానీ ఇండియాలో అలా కాదు, అడగడానికి ప్రశ్నించవచ్చు, వాళ్ళు సమాధానం చెప్తారు. నెక్స్ట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఇందాకే కదా సార్ డెసిషన్ డిలే అవుతుంది అన్నారంటే, డిలే ఎందుకు అవుతుంది? అందరూ డిస్కషన్లు నడిపి అందరూ ఇది మంచిదా కాదా అని ఆలోచించి చర్చించి అమల్లోకి వస్తుంది అంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుందా? క్వాలిటీ డెసిషనా, కరెక్ట్ డెసిషన్. అదే ఒక రాజు ఇది చేద్దాం అన్నాడంటే దానివల్ల ఎంత మంచి జరుగుతుంది, ఎంత చెడ్డ జరుగుతుంది అనలైజ్ చేయకుండానే అమల్లోకి వచ్చేస్తుంది. అదే ఇక్కడ లేట్ అయినా లేటెస్ట్గా పర్ఫెక్ట్గా అమల్లోకి వస్తుంది. కరెక్టే కదా, క్వాలిటీ డెసిషన్ మేకింగ్గా. ఓకే, నెక్స్ట్ పీస్ఫుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇక్కడ డెమోక్రసీలో చాలా ప్రాంతాలు, మన ఇండియానే తీసుకో, సో మెనీ స్టేట్స్, సో మెనీ లాంగ్వేజెస్, సో మెనీ రిలీజియన్స్, సో మెనీ క్యాస్ట్. అదే ఏదన్నా
మొనార్కీ ఉన్నిందనుకో, రాజు, అతని క్యాస్ట్ ఎవరుంటే అతన్నే పట్టించుకుంటాడు, వాళ్ళనే పట్టించుకుంటాడు. అతను హిందూ అయితే హిందూస్నే, ముస్లిం అయితే ముస్లిమ్స్నే, అతను మధ్యప్రదేశ్కి సంబంధించిన వాడైతే మిగిలిన రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరినీ తొక్కేద్దాం, అలా ఆలోచించవచ్చు. కానీ డెమోక్రసీలో ఉంటే ప్రజలందరికీ ఓటు హక్కు ఉంది, అందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి రాజస్థాన, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మనకేం లే, అందరూ ఇండియన్ సిటిజన్స్. ఒకటి. ఇంకోటి, హై క్యాస్టా, లో క్యాస్టా, మన క్యాస్ట్ అయితే మనకేంటి, మనకు వేరే వాళ్ళ క్యాస్ట్ ఓట్లు కూడా మనకు కావాలి, అప్పుడే మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలుగుతాం, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెడతారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న వెపన్ ఏంట్రా, ఓటు. ఓకేనా? సో చాలా రిలీజియన్స్ ఉన్నాయి, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, చాలా క్యాస్ట్లు ఉన్నాయి, కానీ డెమోక్రసీలో అందరికీ సమానత్వం ఉంటుంది, ఈక్వల్ రైట్స్ ఉంటుంది. ఇది డెమోక్రసీలోనే పాసిబుల్. అదే మొనార్కీలో ఇందాకే చెప్పా, నా రాజు నా క్యాస్ట్ వల్ల వీళ్ళకి ట్యాక్స్లు వద్దు, వేరే వాళ్ళకి వేసేద్దాం, అలా ఆలోచించే ఛాన్సులు ఉన్నాయి కాదు, చరిత్రలోను హిస్టరీ చూసుకుంటే ఇలానే జరిగినాయి కూడా. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్ థింగ్స్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎన్హాన్సెస్ ద డిగ్నిటీ ఆఫ్ ద సిటిజన్స్. దేశం ఇండియన్ సిటిజన్ తీసుకుంటే ఎగ్జాంపుల్, మన డిగ్నిటీ, మన రైట్ పెరుగుతుంది, మన హక్కులు బలోపేతం అవుతాయి డెమోక్రసీలో. మనం ఏం తప్పు జరిగినా, అన్యాయం, ఒక పేదవాడికి అన్యాయం జరిగినా కోర్టుకు వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టచ్చు, ఎవరు డబ్బులు అడగరు, న్యాయం. ఓకేనా? చట్టం అందరికీ సమానమే. ఓకే, డన్. అలోస్ టు కరెక్ట్ అవర్ ఓన్ మిస్టేక్స్. నో గవర్నమెంట్ కెన్ గ్యారంటీ జీరో మిస్టేక్. ప్రతి ప్రభుత్వం ఏదో ఒక మిస్టేక్ చేస్తుంది, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారంటే దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రజలు ఉన్నారు. ఓకే, వీళ్ళ వల్ల మనకి నష్టం జరిగింది, నెక్స్ట్ ప్రభుత్వం వీళ్ళొద్దు, నెక్స్ట్ వేరే వాళ్ళని తెద్దాం. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఇప్పుడు మనం ఓడిపినాం, కానీ నెక్స్ట్ టైం మనం గెలవాలంటే మళ్ళీ వీళ్ళ దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోవాలి, ఇలాంటి మిస్టేక్ ఇంకోసారి చేయకూడదని వాళ్ళు ఇంకా ఇంకా బెటర్మెంట్ అవుతూ ఉంటారు. ఇది డెమోక్రసీలోనే పాసిబుల్. అదే మొనార్కీలో నేనెందుకు కరెక్ట్గా ఉండాలా, ఎలాగైనా గెలిచేది నేనే అనే ఆలోచనలో ఉంటారన్నమాట. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ద 5 థింగ్స్ వై డెమోక్రసీ ఈజ్ బెటర్. ఓకేనా? డెమోక్రసీ ఈజ్ నాట్ ఎ మ్యాజికల్ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్, బట్ ఇట్ ఈస్ క్లియర్లీ బెటర్ దెన్ ద అదర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు డెమోక్రసీ తోపు, తురుము అని మేము చెప్పట్లా, నేను చెప్పట్లా, కానీ ఉన్న అదర్ ప్రభుత్వాలన్నిటిలోకి, మొనార్కీ కావచ్చు, ఆటోక్రసీ, దేనికైనా పోల్చుకుంటే డెమోక్రసీ వే బెటర్ దెన్ అదర్ గవర్నమెంట్స్. డెమోక్రసీలోనే ప్రజల కొద్దిగా హక్కులతో, ఫ్రీడమ్తో డిగ్నిఫైడ్గా బ్రతకగలుగుతారు. ఓకేనా? డన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్రాడర్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు డెమోక్రసీ గురించి చూడు, ఇట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ ఆల్ పీపుల్ డు నాట్ రూల్ డైరెక్ట్లీ, అంతే కదా? ఇప్పుడు డెమోక్రసీలు అంటే ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలే పరిపాలిస్తారు, అంటే ప్రజలు ప్రతి ఒక్కడు పరిపాలిస్తాడు, నేను పరిపాలిస్తున్నాను, నువ్వు పరిపాలిస్తున్నావా, కానీ మనందరం ఒక మనిషిని రిప్రజెంట్ చేస్తున్నాం, ఆ మనిషి యొక్క ఆలోచనల్ని రిప్రజెంట్ చేస్తున్నాం. మనందరం ఒక పార్టీకి ఓటేస్తున్నాం అంటే ఆ పార్టీలో నాయకుడు, లీడరు మనకు చెప్తాడు మేనిఫెస్టో, ఎడ్యుకేషన్ని ఫ్రీ చేస్తాను, కిలో బియ్యం రూపాయికే తీసుకొస్తాను, అవి మనకు నచ్చింది, ఓకే ఇది మనకు మంచిదే అబ్బా అని అతనికి ఓటేస్తాం. వీఆర్ రిప్రజెంటింగ్ హిమ్. నేనే లీడర్ అయితే ఏం చేస్తానో అతని లీడర్ అయితే ఏం చేస్తాడో సేమ్, కాబట్టి అతనికే ఓటేస్తాం అన్నమాట మనం. నెక్స్ట్, డెమోక్రసీ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. A democratic decision means consultation with the consent of all those affected, with the weak having the same say the powerful. This applies to a family, classroom, political party, any sphere of life. ఒక పేదవాడు కావచ్చు, ఒక రిచ్ కావచ్చు. నెక్స్ట్, ఇప్పుడు క్లాస్ రూమ్లో మీ స్కూల్లో ఎలక్షన్స్ జరగాలన్నా ఎలా జరుగుతుందో, దేశం మొత్తానికి ఎలక్షన్స్ ఎలా జరుగుతుందో అంతా ఒకటే. డెమోక్రసీ అంతా ఒకటే. ఒక ఫ్యామిలీ తీసుకున్నామంటే ఆ ఫ్యామిలీలో కూడా డెసిషన్ మేకింగ్, ఫాదర్ ఎవడైతే ఉంటాడో అతను ఇంటి మొత్తాన్ని ఆలోచిస్తాడు. ఒక ఫ్యామిలీ తీసుకోండి, ఫాదర్ 2 పిల్లలు ఉంటే 2 పిల్లల గురించి న్యాయంగా ఆలోచిస్తాడా, ఒకరి గురించి ఎక్కువ, ఒకరి గురించి తక్కువ ఆలోచిస్తాడా? న్యాయంగా ఆలోచిస్తాడు. కానీ సొసైటీలో అసలైన డెమోక్రసీ కూడా అలానే పనిచేస్తుంది, అలానే వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే ఉంటది, కానీ రిచ్ పీపుల్కి, పూర్ పీపుల్కి ఇలా డైవర్జెన్స్ని క్రియేట్ చేయదు డెమోక్రసీ. నెక్స్ట్, డెమోక్రసీ యాజ్ అన్ ఐడియల్. డెమోక్రసీ యాజ్ అన్ ఐడియల్ అంటే ట్రూ డెమోక్రసీ విల్ కమ్ ఓన్లీ వెన్ నో వన్ హంగ్రీ టు బెడ్, జడ్జెస్ సచ్ as ఐడియల్స్, నో కంట్రీ ఏ పర్ఫెక్ట్ డెమోక్రసీ. అంటే నిజమైన డెమోక్రసీ అంటే ఎవ్వడు ఆకలితో పడుకోకూడదు. సార్ మన ఇండియాలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, లేబర్ లైక్ బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళు ఆకలితో పడుకుంటున్నారు, మళ్ళీ ఇది డెమోక్రసీ అంటే? అందుకే కింద లైన్ ఇచ్చారు, నో డెమోక్రసీ ఈస్ పర్ఫెక్ట్ బట్ స్టిల్ వీ షుడ్ ట్రై టు బి పర్ఫెక్ట్. ఏ ప్రజాస్వామ్యం పర్ఫెక్ట్గా లేదు, కానీ
ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి బెటర్మెంట్ కోసం. మనకి ఎన్నో బెటర్ అన్నా క్యాంటీన్స్ అని తక్కువ రేటుకు పెట్టడము, ఇలాంటివంతా ఏంటి డెమోక్రసీని మరింత బలోపేతం చేయడమే కదా. సో డెమోక్రసీ అనేది ఒక ఐడియల్, డెమోక్రసీ అనేది ఒక ఐడియా, డెమోక్రసీ అనేది ఒక ఐడియాలజీ, డెమోక్రసీ అనేది ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, డెమోక్రసీ అనేది ఒక ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓకేనా. డైరెక్ట్ ఇన్ స్మాల్ కమ్యూనిటీస్ ఎవ్రీవన్ కెన్ సిట్ టుగెదర్ అండ్ డిసైడ్ డైరెక్ట్లీ. స్మాల్ కమ్యూనిటీ ఇప్పుడు ఏదన్నా ఒక 5 మంది 10 మంది ఒక సంఘంలో ఉంటారు, ఏదైనా మంచి చేయాలంటే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ దేశం అలా కాదు కదా, పెద్ద దేశం 140 కోట్ల జనాభా, అందరూ కూర్చొని తీసుకోలేరు కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని మనం పెట్టుకుంటాం. అర్థమవుతుందా? డన్. సో మొత్తానికి డెమోక్రసీ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ అస్. ఇఫ్ వీ థింక్ అవర్ ఓట్ యాజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, వీ విల్ ఎలెక్ట్ ద లీడర్ ఇండిస్క్రిమినేట్లీ. అతని నుంచి ఏదో ఆశించి డబ్బు ఆశించి ఓటేస్తే మంది కూడా డెమోక్రసీ కాదు. ఎందుకంటే ఒక ఫేక్, ఒక కరప్ట్ లీడర్, ఒక రాంగ్ లీడర్ పవర్లోకి వస్తాడు, దేశం అనేది భ్రష్టు పట్టుకుపోతుంది. సో డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ యూ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మీరు కొన్ని రోజుల్లో ఇండియన్ సిటిజన్స్, ఓటు హక్కు రాబోతుంది మీకు. నౌ యూఆర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్, బట్ అఫీషియల్లీ వీ విల్ గెట్ ఓట్, రైట్ టు ఓట్. యూజ్ దట్ ఓట్, ఓకే, ఇన్ ఏ రైట్ వే. అందుకే ఈ లెసన్ ఎందుకు పెట్టారు? మనం స్టూడెంట్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి, ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలుసుకోవాలి, మన హక్కులు ఏందో తెలుసుకోవాలి. ఓట్ అనేది దుర్వినియోగపరిస్తే ఎటువంటి అన్యాయాలు జరుగుతాయి, ఎటువంటి నష్టాలు జరుగుతాయి మనం తెలుసుకోవాలి. ఓకేనా. దిస్ ఈస్ ద థింగ్. సో దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద వీక్నెస్ ఆఫ్ ద డెమోక్రసీ. ద ఫేట్ ఆఫ్ ద డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ ఆన్ వాట్ యాజ్ ఏ సిటిజన్ డూ. ఒక సిటిజన్, ఒక పౌరుడు ఏం చేస్తాడో దాని మీద డెమోక్రసీ స్ట్రెంగ్త్ లేదా వీక్నెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. దట్ ఈస్ ద థింగ్ ఫర్ టుడే. ఈ లెసన్ మీ అందరికీ ఒక జనరలైజ్డ్ డిస్కషన్ లెక్కన అనిపించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక లెసన్ చదువుకున్నాం అన్నట్టు కాకుండా ఒక డిస్కషన్. మీ అందరికీ డెమోక్రసీ మీద ఒక క్లియర్ పిక్చర్ వచ్చి ఉంటుంది. మీ అభిప్రాయంలో డెమోక్రసీలో ఇంకా ఏమైనా నెగిటివ్ థింగ్స్ ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చదువుతాను. అంటే అన్న ఇంకా స్టిల్ డెమోక్రసీలో చాలా దారుణాలు, అన్యాయాలు, తప్పులు జరుగుతున్నాయి ఇవి, వాటిని నా అభిప్రాయంలో ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు అని పెట్టండి. యూజ్ యువర్ కమెంట్ బాక్స్ ఫ్రీ and fairly. Bye.